చెప్పండి రా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎందుకు వెళ్తున్నాం? వైజాగ్ కాదు, వజ్రగడ. కొట్టి వైజాగ్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. గెట్ టు ప్యాకెట్ కాదురా, గెట్ టుగెదర్ పార్టీ. గట్టి ప్యాకెట్ కాదు, గెట్ టుగెదర్ పార్టీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చేస్తాం. పదండి చూద్దాం. దగ్గరికి వచ్చేసాం. ఇది వజ్రగడ ఊరు అన్నమాట. అంటే నర్సీపట్నం నుంచి ఒక 8 km వస్తుంది. ఇప్పుడు మేము నర్సీపట్నం నుంచి బయలుదేరి వజ్రగడ వెళ్తున్నాము. ఆన్ ద వేలో రోడ్ ఇది. నైట్ అంతా ఒక 40 members వరకు ఉంటాము అనమాట. అందరం ఎంజాయ్ చేస్తాం. ఇదంతా చెరువు అనమాట. ఇటు చెరువు ఉంటుంది, ఇటువైపు పక్క పొలాలు ఉంటాయి. డే టైం అయితే కనిపించిన, నైట్ టైం కదా కనిపించట్లేదు. చాలా బాగుంటుంది ఊరు మాత్రం. ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాము. ఇది గుడి అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. ఇదంతా ఊరు ఇలాగా. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్కి తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా ఆశ్రమం వరకు రోడ్డు వేస్తారు రీసెంట్గానే, కొత్త రోడ్డు. మళ్ళీ ఏదో రోడ్డు కట్టగా పడుకున్నాయి పడిపాటు లేకుండా. ఏదో పని చూసుకోవచ్చు కదా. ఎందుకు మెంటల్ అనుకో, సడన్ గా మాట్లాడితే వెళ్ళాలి స్ట్రైట్ గా అని చెప్పి ఎలాగని చెప్తాను. చాక్లెట్ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మనం? మరి వజ్రగడ వచ్చేసాం. ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో, అంత చీకటిగా ఉంది. లక్ ఏంటంటే డైరెక్ట్గా సిమెంట్ రోడ్డు పడడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అనమాట. లేదంటే ఇదంతా కంకర రోడ్ లాగా ఉంటుంది, జారుకుంటూ వెళ్ళేవారు. హాయ్ చెప్పరా. ఇంకా పొట్టమ్మా మంచి రెడీ అయిపోయింది. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏ కార్ ఎక్కడ వదిలేసారు? ఇక్కడ ఆల్రెడీ వచ్చారు. మనం లేట్ అనమాట అయితే ఈ లెక్కనే. అడే అమ్మ బంటే, అడే అమ్మ బంటే. అయ్యో సగమే తీసుంది. పొయ్యాను. అంత చీకటిగా ఉంది. ఇక్కడ ఏదో ట్యాంక్ ఉంది. లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత చీకటిగా ఉందో. అక్కడ కార్లు బళ్ళు. అయ్యా నువ్వు బండి. మేము ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా మేము ప్లాన్ చేస్తాము. సౌండ్ సిస్టమ్ దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ రెడీ చేసేసుకుంటాం. తర్వాత వచ్చేసాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ లొకేషన్ అంతా కూడా. చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఓకే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము. ఆ స్పాట్ అనమాట. దగ్గర ఒక 10 to 15 ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. చేస్తారు గేమ్లు అయ్యింది.
మనం ఒకటి స్పీకర్ని పట్టుకొని వెళ్దాం. పదరా. పద. తిరిగి 1 2 3 4 5 ఒక కొనుమోయి చేతండి అదా ఉంచుకోటు క్యాప్ కొట్టాలి రోజు బాటలు కాదు కొట్ట ఒకసారి అక్కడికి వచ్చి ఆగకూడదు ఈ ట్రైల్ అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇలా ఇలాగ అనకూడదు, వచ్చి కొట్టేయడమే, నడుస్తూ కొట్టేయాలి, ఇలాగా నడుచుకొని వచ్చి తప్ప కొట్టేయడమే. 3 స్టార్ట్. 2 3 4 5 దా కొట్టుమోయి అక్కడికి కొట్టుకొచ్చానండి. పోయి నెక్స్ట్ ఫెయిల్ అయిపోయావు. 1 2 3 దా వచ్చే కొండ మూసుకోండి. అయిపోయింది. ఇందాక అందరూ కూడా వేశారు. తిరగాలమ్మా 3 రౌండ్ ఇది గట్టోడు 1 2 3 తిరగడం 3 కొనుమోయి 2 ఇంకా 3 కొండ మూసుకొని రా, అక్కడి నుంచి కొండ మూసుకొని రావాలి. అక్కడ కళ్ళు మూసుకొని 1 2 3 అక్కడి నుంచి కొండ మూసుకొని రావాలి. పోయింది 2 3 నువ్వు పాసు పక్కకెళ్ళిపో. తిరగాలి 1 2 3 అక్కడ ఆగు రౌండ్ వేయాలి కదా. రెడీ రౌండ్ 1 2 3 పెద్దోళ్ళకి 5 వేయించాలా. ఫెయిల్ అయిపోయింది మొత్తం. ఫెయిల్ అయిపోయారా అమ్మ? ఫెయిల్ అయిపోయినా మళ్ళీ లైన్లోకి రండి. 1 2 3 దా జాగ్రత్త కొట్టరా. కొట్టండి. కాదు వీళ్ళందరూ 1 2 3 కొండ పోయాలి. కొండ పోసుకొని రా. అదే కొట్టే బాటలని కొట్టే అంతే చాలు. పాస్. 1 2 3 రావాలి. రౌండ్స్ 1 2 5 రౌండ్స్ 3 4 5 కన్ను మూసుకొని రావాలి. కొట్టేయాలి, ఎగిరిపోవాలి. ఒకటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపో. వెనక్కి పాస్ అయిన వాళ్ళు పక్కకి వెళ్తారు. మగ పిల్లకాయల కంటే 8 రౌండ్లు అంట. 8 రౌండ్స్ బాయ్స్. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 పని పోయాలి. పక్క పోతాడు.
ఎక్కడో కొడుతున్నాడు. రెడీ 1 2 3 4 5 6 7 8 జాగ్రత్త చూసుకొని కొట్టి అలాంటే బాటిల్ కొట్టేది ఫెయిల్ లేదు మళ్ళీ ఫెయిల్ వెనక్కి మళ్ళీ 5 రౌండ్స్ 5 రౌండ్స్ లేడీస్ 1 2 3 4 5 8 పడిపోయి రెడీ 2 3 4 5 6 7 8 పర్లేదు మరి అందరికీ ఎక్కడంట బాటిల్ కొడదు వెనకాల మళ్ళీ బాటిల్ తాగకూడదు. బాటిల్ తాగి కొట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ ముందే ఏరు పెట్టుకొని రావాలి. బాటిల్ కూడా మళ్ళీ వెనక్కి కాదు. అందరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలందరూ, అది మాత్రం అప్రిషియేట్. ఇప్పుడు పిల్లలు 3 రౌండ్లు అంటారు అక్కడి నుంచి పిల్లలు కాదు. లేడీస్ కి 3 రౌండ్స్ అలాగైతే 5 అయితే 1 2 3 స్టార్ట్ 1 2 3 కళ్ళు మూసుకొని రావాలి. అక్కడి నుంచి చేయి పెట్టాం ఇలాగ కొట్టడానికి రెడీగా ఉండాలి. పోయి మళ్ళీ వెనక్కి ఇప్పుడు హేమ వస్తా చూడండి. రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 చాలు ఎందుకు రెండు 3 కొన్ని మూసుకుంటారా మళ్ళీ మూడే. రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 ఫాస్ట్ కొద్దు 3 జాగ్రత్త. పప్పుని చూడండి ముందే, పప్పుని చూసుకుంటూ మీద కొట్టాలా. కొట్టాడు తిరగాలి. 1 తిరగాలి 2 3 తిరగాలి. ఇంకో రౌండ్ తిరిగా కొన్ని మూసుకొని వచ్చాయి. కళ్ళు మూసుకొని ఓకే అయితే కొడేసినట్టే ఇంకా మళ్ళీ ఏమవుతుంది. కాదు ఇందాక అన్నీ అన్నట్టు ఎదురు పొందాక ఇలాగ కొట్టు వస్తుంది అక్కడి నుంచి. రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 అదిగో అటు ఇటు కొంటాలో అమ్మా నీ 10th పాస్ చేయించరా మరి అయిపోయారు కదా ఇంకెన్నిసార్లు వస్తారా. ఎడా 1 2 3 స్టార్ట్ 1 2 పోలేక 3 రా కొండ మూసుకొని రా. అయిపోయింది. వెళ్ళిపో వెనకెళ్ళి కూర్చోడంగా వెనకెళ్ళు. అమ్మా 3 ఓకే పాస్. 10th పాస్ అయిపోయింది. రెడీ 1 2 3 మనుషులు కొప్పడిపోయింది.
రెడీ ఒకటి ఒకటి రెండు మూడు కన్ను మూసుకొని వచ్చేయాలి అక్క బెంచిని కొట్టే అక్క ఆగకూడదు అనుకోలే ఓకే ఓకే అక్కడికి వచ్చి ఆగకూడదు పేలే వెనకాల మనం మరి ఆగకూడదు వెళ్ళు మళ్ళీ నచ్చారు రూల్ అంటే రూల్ మరి అక్కడ ఆగి ఎక్కడ ఉందని చెక్ చేసుకోవడం రెడీ వదిన రెడీ తిరగాలి ఒకటి రెండు మూడు ఆగిపోయారు ఆగిపోయింది వదిన ఆగిపోయింది ఆగకూడదు వచ్చి కొట్టేయడమే అక్క అక్క కొంచెం వెనక్కెళ్ళు అమ్మ ముందుకు వచ్చేసారు తెలివైన వాళ్ళు రెడీ ఒకటి రెండు మూడు కన్ను మూసేయాలి కన్ను మూసుకొని రావాలి వెళ్ళిపోయి వెనక్కి రెడీ తిరగాలి వదిన ఒకటి రెండు ఇంకోటి ఉంది మూడు రెడీ ఏళ్ళు మళ్ళీ వెనక్కి మరి వెనక్కి రెడీ తిరగాల రెండు రౌండ్లు చాలు ఒకటి రెండు మరి ఆల్రెడీ 3 సార్లు తిరిగేసింది కదా వచ్చిన కొట్టలేదు రెడీ 1 2 3 స్టార్ట్ ఒకటి రెండు మూడోది మూడు కాన్సంట్రేషన్ బాగా ఉంది మళ్ళీ ఒకటి రెండు మూడు వచ్చాయి ఇప్పుడు ఈ కొన్నా బాడీకి వెనకాల పడిపోయింది అమ్మ ఒకటి రెండు మూడు ఓకే రైట్ పాస్ క్వాలిఫై రెడీ ఒకటి రెండు మూడు అమ్మా మీ ఆయన అన్నావు అంత కోపం మనం రెడీ తిరగాలి కదా తిరగాలి ఒకటి పప్పు పడిపోయింది అక్క నువ్వు తిరుగుతుంటే పప్పు పడిపోతుంది రెండు మూడు ఓహో సూపర్ కానండి అలా మనం డ్యాన్స్ రెడీ 1 2 3 స్టార్ట్ ఒకటి రెండు తిరగాల మూడు ఓహో సూపర్ కాన్ఫిడెన్స్ లెఫ్ట్ హ్యాండ్ తో కొడేసింది వదిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు Ready?
2 2 3 3 4 4 5 మొదలుగా 5 3 4 ఇప్పుడు ఎవరన్నా అలాగే పన్నులు ఈ కప్ప సినిమాలో సార్ 2 3 4 నెక్స్ట్ లాస్ట్ ఎలా అందరూ సార్ 1 2 3 4 5 ఆ రోజుల్లో నేను రామచంద్ర డాక్టర్ రామచంద్ర డాక్టర్ నరసింహన్ చూసివ్వండి. ఈ రోజుల్లో రెండు కలు తన్విషు మౌనిషు తన్విషు 2 3 ఒకటి 2 3 4 ఎలాంటప్పుడే అడుగు ఆచితూ చేయాలి. ఒకటి రిపీట్ పెట్రా సిగ్నల్ పోయింది. అద్దాలా మేడ ఉన్నది సీరంచు రేఖలున్నాయే కొలిపిస్తా
నాలుగు 5 6 కొప్పు రివర్స్ పెడేసి సూపర్ బల్బు చెప్పడం కాదు అదే కూర్చోరా I'm
పుట్టలు చెందులాడే సహజమి కాంబాగులు వంకలు ఆడుతూతే కథ చెబుతాం పూజకి కొమ్మ వెతుకుదాం గారు దగ్గర నడుగుదాం అడివంతా రంగతమ సాగించే వెరైటీ ప్రోగ్రాం కనుల విందుగా పైచాల పండుగ చిక్క 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 చిక్కటా ఇదే మెంబర్స్ కు గతంలో సిటీ వెళ్ళింది చాలా అందరికీ కూడా మరి అదే విధంగా మళ్ళీ అందరినీ ఇదే అంటే చక్కటి వాతావరణంలో మనం అందరూ కలిసి ఒకసారి చేసుకుందామని చెప్పేసి మన యువకులందరూ కూడా అన్నారు. దానికి అందరూ కూడా ఏకీభవించి చేసాం. అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉదయం లేచిందే కంటే ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం, కొట్టుమిట్టాడుతున్నాం. కానీ ఇలాంటి కండిషన్స్ చేసుకుంటూ మనకు కొంచెం రిలాక్సేషన్, మైండ్ రిలాక్సేషన్ అవుతుంది అన్నమాట. మరి మీరు చేసుకోవాలని చెప్పేసి అదే విధంగా ఈవేళ మన టీలో వాళ్ళ అబ్బాయి అవినాష్ పుట్టినరోజు ఈ అందరి సమక్షంలో జరుపుకోవడం మరింత నాకు సంతోషంగా ఉంది. మరి అవినాష్ ఇలాంటి పుట్టినరోజు ఏదో జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అబ్బాయి అని చెప్పండి. కూడా మంది వచ్చారు పక్కన చూడు అంతే చూపుతో కూర్చోకొచ్చి సాంగ్ పెట్టు.
గారు కాలేజా అమ్మ అంటే కదా సైడ్కి వచ్చేది అదంతా అదే నడుముపై ఏదో ఓకే ఓకే అదే సోమా వస్తువులు పెట్టామే తీపి వస్తువుల చుట్టూ తిరిగి ఓకే సూపర్ క్లాప్ క్లాప్ ఓకే ఓకే అన్నారు ఓకే ఇప్పుడు ఫోటో చేస్తా ఉన్నాడు